హాయ్ అందరికీ. నేను మీ ప్రసన్న వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. మన హౌస్ వైఫ్ రోజు ఎలా దూసుకెళ్ళిపోతుంది, చిట్టి చిట్టి పనుల నుంచి క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్ వరకు ఇవన్నీ నేను మీతో పంచుకుంటున్నా. రండి. ఈరోజైతే నేను లేచేసరికైతే 6:20 అలా అయిపోయింది. ఇంకా మబ్బుకి నిద్ర వస్తూనే ఉంది. చలి అయితే చాలా ఉందండి హైదరాబాద్‌లో. మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా రెగ్యులర్‌గా అయితే నేను నైటే ముగ్గేసి పడుకుంటా. కానీ ఈసారైతే సరే ఇంకా వీడియో చేస్తున్నా అనేసి మార్నింగే వేసాననమాట. అంటే ఈ చలికాలంలోనే నైట్ వేయడం ముగ్గు స్టార్ట్ చేస్తున్నా అండి. అమ్మో! చలి అయితే చాలా ఉంది. అసలు నిద్ర అయితే లేవాలనే అనిపించట్లేదు. మార్నింగ్ అయితే మా పిల్లలతో పాటు పడుకోవాలనిపించేస్తుంది నిద్రలో. ఇంకేదో తప్పదుగా పెళ్ళయ్యాక. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంటే సాగదు కదండీ! ఇంకా నేనైతే ముగ్గేయడం అయిపోయినంక అయితే బట్టలు మడత పెట్టేసా అండి. ఫోల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ, చాలా స్పేస్ ఉంటే అయితే అవి అయితే కంపల్సరీ చేస్తా. తర్వాతయితే నేను గిన్నెలకెళ్ళిపోయా. గిన్నెలయితే సౌండ్ రాకుండా తోమడం అయితే కష్టం. కానీ తప్పదుగా మార్నింగ్ పిల్లలు లేసారనుకోండి, ఇంకా అమ్మ అది, అమ్మ ఇది అని వాళ్ళతో అరవడం అది ఇది ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, సీరియస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి నేను సైలెంట్‌గా అయితే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశా అండి. ఇంకా మా పాప లేవక ముందుకే అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే నేను కూడా ఫ్రీ అవుతా, తనతో టైమ్ స్పెండ్ చేయొచ్చనేసి. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని కొన్ని అంటే షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టా కాబట్టి తొందరగా అయింది కానీ చాలా గిన్నెలే ఉన్నాయండి ఈరోజైతే నైట్. ఆ నైట్‌వి అయన్నీ ఇంకా మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తాయో వస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి షింక్‌లో. షింక్‌కి నాకు ఉన్న అనుబంధం అలాంటిదనుకుంటా. అంటే నాకనే కాదు, యాజ్ ఏ హౌస్ వైఫ్‌గా అందరికీ ఉంటది. ఇంకా నేనైతే గ్యాస్ కూడా క్లీన్ చేస్తున్నా. ఈ ఫ్రీడమ్ ఆయిల్ ఉంటది కదా! అది వాడితే అండి జిడ్డయితే అసల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ మా అత్త వాళ్ళైతే ఎక్కువ ఈ ఆయిలే వాడతారు. ఇంకా సరే అని నేను కంటిన్యూ అవుతున్నా కానీ, ఇంకా ఏం చేస్తా, స్టవ్ అయితే నీట్‌గా ఉంచుకోవాలండి. టైల్స్ మీద అయితే ఆయిల్ మరకలు ఉండిపోతున్నాయి. ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు. చిరాకేస్తే వస్తుంది. రుద్ది రుద్ది మన చేతులు పోవాలి కానీ ఆ మరకలైతే పోవట్లేదు. చూద్దాం ఆయిల్ ఏమన్నా మారుస్తారేమో ఈ వీడియో చూసాక. ఇంకా వచ్చేసి స్టవ్ అయితే మీరే ఆయిల్ వాడుతున్నారో కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తా. ఎక్కువ ఎవరి ఎవరి కామెంట్‌కి లైక్స్ ఎక్కువొస్తాయో డెఫినెట్‌గా ఆయిల్ ట్రై చేస్తా. ఇంకా అయితే మళ్ళీ సెకండ్ టైమ్ అయితే మళ్ళీ పడ్డాయి. కిచెన్‌లో అంటే గిన్నెలతో ఒక నసండి బాబోయ్! వస్తూనే ఉంటాయి చుట్టాలొచ్చినట్టే. ఎక్కడి నుంచో వస్తాయో తెలీదు. ఇంకా స్టార్ట్ చేశా ఇంకా తోమడం అయితే ఆపను. ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నేనైతే ఇల్లయితే ఊడ్చేసి తుడిచిపెట్టేసుకున్నా. అయితే మా ఇంట్లో అయితే ఒక తాంబేలయితే మేము పెంచుకున్నాం. అంటే నేను రాకముందు నుంచే మా హస్బెండ్ అయితే తాంబేలుని పెంచడం అయితే స్టార్ట్ చేశారు. అంటే టెంపుల్‌లో పూజారి గారు ఇచ్చారని అయితే చెప్పారు. ఇంకా అదైతే మధ్య మధ్యలో సౌండ్ చేస్తూ ఉంటది. ఇంకా నాకు స్టార్టింగ్‌లో అంటే నిజంగా అది క్లీన్ చేయాలంటే భయమేసేది. అంటే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా! నేను ఫస్ట్‌లో భయపడేదాన్ని కానీ కొంచెం మా పాపని చూసాక నాకు డేర్ వచ్చింది. నాకు బేసికల్లీ బల్లీలన్నా కూడా చాలా భయం. ఇంకా కిచెన్‌లో ఏదైనా క్లీన్ చేసేటప్పుడు కూడా నేను గట్టి గట్టిగా నేనన్నా బల్లిని చూసి భయపడి అరుస్తా కానీ మా పాప భయపడదు. ఇంకా తన్ని చూసాక కొంచెం నేను చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ఇంకా ఆ తాంబేలయితే మా వంశు వచ్చిందనుకోని మధ్య మధ్యలో తొంగి చూస్తూ సౌండ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మీరెవరైనా తాంబేలుని పెంచుకుంటున్నారా? తాంబేలుని పెంచుకుంటే చాలా మంచిదని అయితే చెప్తారు. ఇంకా నేనైతే టిఫిన్‌కైతే ఏం ప్రిపేర్ చేయలేదు నైట్ అనేసి, ఇంకా నానబెట్టలేదనేసి ఇంకా పప్పయితే ఏసా. పప్పు బీరకాయ పప్పయితే నేను పెట్టా అనమాట స్టవ్ మీద. తర్వాత అయితే పూరి పిండి కోసం చూసా కానీ లేదు. తర్వాత మా హస్బెండ్ లేసాక పూరి పిండి తెప్పిచ్చా అండి. తెప్పిచ్చాక పూరి కోసం అదంతా ప్రిపేర్ చేశాక అదేమో అంటే ఇక్కడ ఆటా పూరి పిండి అయితే వాడతారు మా హస్బెండ్ వాళ్ళు. అదైతేనే తింటారు లేకపోతే లేదు. ఇంకా అదొద్దనేసి అయితే అన్నారు. ఇంకా సరే అని చపాతీ చేసుకున్నారు మా ఆయనే.
ఇంకా నీ పాపకైతే పూరి పెట్టేసా అయిపోయింది తిన్నాక. ఆఫ్టర్‌నూన్‌కైతే నేను రైసును ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా అనేసి దొండకాయ ఫ్రై అయితే మా అత్త వాళ్ళ స్టైల్‌లో అయితే నేను స్టార్ట్ చేశా. ఇదైతే నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఈ ప్రాసెస్ తెలీదు. మీకెవరికైనా ఈ వంట నేర్చుకోవాలంటే అంటే తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేనెప్పుడైనా డీటెయిల్‌గా వీడియో చేస్తా ఈ రెసిపీ కోసం. ఇంకా ఫ్రైస్ అయితే మా అత్త వాళ్ళ సైడ్ అయితే తింటారండి. ఫ్రైస్ బావుంటాయి. కాంబినేషన్స్ ఇక్కడికొచ్చాక కొన్ని కొన్ని తెలుస్తున్నాయి నాకు. దొండకాయ అయితే ఇంతకుముందు పెళ్లి కాకముందుకైతే నేనెక్కువ తినేదాన్ని గాదు గానీ, ఇప్పుడైతే బానే తింటున్నా ఫ్రైస్ అలా అంతా. తర్వాత పూజ చేసుకున్నా. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే ఈవినింగ్ టైం అనమాట. మా పాపకైతే పూజ అంటే చాలా ఇష్టం.